పండుగ కానీ, పెళ్లి కానీ లేదా చిన్న ఫంక్షన్ అయినా సరే మనకు ఓలిగలు ఉండి తీరాల్సిందే. మనకు ఎంతో ఇష్టమైన ఓలిగలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా బదులు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ చిరోటి రవ్వను యాడ్ చేసుకోవాలి. చిరోటి రవ్వను యాడ్ చేసుకోవటం వల్ల చల్లారాక ఓలిగలు సాగకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కడితే ఉండ ఫామ్ అవ్వాలి. పిండి ఈ టెక్స్చర్ వచ్చాక వాటర్ యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఓలిగలకు పిండిని చపాతీ పిండి కన్నా మృదువుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిండిని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని నూనెలో 1 to 2 hours బాగా నాననివ్వండి. ఇప్పుడు మనం ఓలిగకు స్టఫింగ్ అదేనండి పూర్ణంని తయారు చేసుకుందాం. పూర్ణం తయారీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకొని వాటర్ తో 2 to 3 times క్లీన్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ నంతా వంచేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక పిడికెడు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత చిటికెడంత పసుపు అండ్ 3 కప్పుల వాటర్ అంటే 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకొని కందిపప్పుని లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. కందిపప్పును మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కందిపప్పును చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేళ్ల మధ్యలో కందిపప్పును తీసుకొని నలిపితే ఈజీగా నలిగిపోవాలి. పప్పు గర్భం కూడా పర్ఫెక్ట్ గా ఉడికిండాలి. అది ఉడకలేదంటేనే వస్తుంది ప్రాబ్లం. తరువాత ఇలాంటి రంధ్రాల గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని కందిపప్పును వడగట్టుకోండి. కందిపప్పును 10 minutes అలాగే ఉంచుకొని నీరంతా పోయాక ముందుగా ఉడికించుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కందిపప్పును యాడ్ చేసుకున్నాక అందులోకి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు కందిపప్పుకు 1.5 కప్పు బెల్లం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అంతా కరిగి పూర్ణం గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. పూర్ణం గట్టి పడుతుండగా ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బెర, 1 టీ స్పూన్ యాలకుల పొడి అండ్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పూర్ణం అంతా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాక పూర్ణం కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా తయారవుతుంది. గెరిటతో ఇలా వేయటానికి ట్రై చేస్తే ముద్దలా పర్ఫెక్ట్ గా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పూర్ణాన్ని 10 minutes చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ లేదా రోట్లో అయితే పూర్ణాన్ని ఇంకా బాగా మృదువుగా రుబ్బేసుకోవచ్చు. అండ్ పూర్ణాన్ని వేడి మీదే రుబ్బుకోవాలి. పూర్ణం గట్టిగా అయితే రుబ్బుకోవటం చాలా కష్టం. పూర్ణాన్ని ఇలా లడ్డూల్లా చేసుకోగలగాలి. అప్పుడే ఓలిగలు ఎంతో ఈజీగా ఒత్తుకోగలం. 1 hour తర్వాత పిండిని బాగా నాదుకోవాలి. అప్పుడు పిండి ఆయిల్ నంతా పీల్చేసుకుంటుంది. తరువాత ఇందులోకి హాఫ్ కప్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని బాగా నాదుకోవాలి. ఓలిగలు అంటేనే ఆయిల్ తో కూడిన బిజినెస్. మీరు ఇంత ఆయిల్ అనుకుంటే అప్పుడు ఓలిగలు స్మూత్ అండ్ టేస్టీగా ఎలా వస్తాయి? నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఉంట పిండిని అలాగే చిన్న ఉంట పూర్ణాన్ని తీసుకొని పూర్ణాన్ని పిండిలోకి చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోండి. పిండిని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి అనుకుంటూ పూర్ణాన్ని కవర్ చేసుకోండి. పిండిలో మైదా ఉంది కాబట్టి అది ఈజీగా మూవ్ అవుతుంది. ఒకవేళ పిండి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే పొడి పిండిని అద్దుకొని స్టఫింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఓలిగను ఒత్తుకోవాలి. ఫస్ట్ గా పూర్ణాన్ని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత చపాతీ పీటను తిప్పుకుంటూ లట్టెనకతో ప్రెషర్ వెయ్యకుండా అన్ని వైపులా ఈక్వల్ గా ఒత్తుకోవాలి. ఓలిగను కాల్చుకోవటం కోసం పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకొని ఓలిగను యాడ్ చేసుకొని పైన మళ్ళీ ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకోవాలి. అండ్ ఓలిగలు ఇనుప పెనం పైన అయితేనే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒక వైపు కాలి ఓలిగ ఇలా పొంగుతూ ఉండగా ఇంకో వైపుకు మెల్లగా తిప్పుకోవాలి. ఓలిగ 2 వైపులా కాలాక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఓలిగలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని వేడిగా నెయ్యి అండ్ పాలతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.